చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అవును, నీ పేరేమన్నా? వనజ. అది కాదు, ఇంకో పేరు చెప్పావే. అది నా అక్క పేరు జలజ. జలజ కాదు, గిరిజ అని చెప్పావు. ఓహో, నా జ్ఞాపక శక్తి తక్కువ. ఏ ఊరు? అప్పుడేం చెప్పాను? నేను మర్చిపోయాను. మంచిదండి. సరే, కరెక్ట్ గా చెప్పు. నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి. జోని పిలవచ్చా? జో జో. నేను కొంచెం కిందకి వెళ్ళొస్తాను. నువ్వు టీ తాగొస్తావా? కాదు, నేను కొంచెం బయటికి వెళ్ళి రావాలి. ఏ? చాలా సేపటి నుంచి ఇబ్బందిగా ఉంది. దేనికి? సరే సరే, అర్థమైంది. జాగ్రత్తగా వెళ్ళరా. ఈ బ్యాగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. भाई साहब, गोवा बस कहाँ है? ఓ గాడి, ఓ తో చలి గయి. బస్సు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక్కడ ఇక్కడ ఇలా ఆడుతూ పాడుతూ వస్తే అలా? అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? మరి నా బ్యాగ్? దీనికోసమే నేను ఆగిపోయాను. థ్యాంక్ యూ. నువ్వు భయపడ్డం చూస్తే ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నావే. అవును, నా పెళ్లిలోంచి. జరగబోయే పెళ్ళా? కాదు, జరిగిపోయిన పెళ్లి. మనిద్దరం ఒక విధంగా ఒకటే. ఏ, మీరు కూడా? నేను తప్పించుకుని వచ్చాను మా ఇంటి నుంచి. ఆయన 25,000 రూపాయలు తీసుకెళ్లారట. వెంటనే చెప్పారమ్మా. అది నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ ముందే ఏదైనా ప్లాన్ వేసుకున్నారో ఏమో. ఇంత డబ్బు అయినంతకు ముందు ఎన్నడూ తీసుకెళ్ళలేదు. కొత్తగా ఎవరైనా అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారేమో. వర్షం దంచేస్తుంది. వద్దు, మీరు వేసుకోండి. వేసుకో. మీకు చలికి తట్టుకోలేకపోతున్నావు. ఈ కట్లోకి వచ్చే పర్వాలేదురా, ఆపత్తమో. జాలి ఉన్నారా? ఎవరమ్మా నువ్వు? టైపిస్ట్. ఏం కావాలి? అటో ఇటో చేసేస్తాను ఈ రోజు. అతను పిలు. ఆయన ఇంట్లో లేరండి. మాట వినిపించిందే. అది నేనే టెలిఫోన్ లో మాట్లాడా. గురుగారు, ఏంట్రా? ఎవరో రోజుక మీరు పెళ్లి చేసుకుంటారని మాట కూడా ఇచ్చారట. అందరికీ అలా మాట ఇస్తూనే ఉంటాయి కదరా. అది నా పాలసీరా. ఉన్నానని చెప్పేశారా? అహ్యూస్ అంటే నమ్మకం లేని పార్టీరా అది. ఏంటి గురుగారు ఇలా ఇరుక్కున్నారు? ఏం చేయమంటారా? అది నా పాలసీరా. ఒకే డార్లింగ్తో ఎప్పుడు ఉండలేనురా. గొప్ప లక్షణం. అదే కదరా అమలు చేస్తున్నాను. ఎగ్గిచ్చారా? వదినా, ఆయన నిన్న ఉదయం ఇంట్లోంచి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. లోపల ఇంకా మాట అనిపిస్తుందే, తప్పకరా. కాదండి, అది టీవీలో ఎవరో మాట్లాడుతున్నారు. అది అంతే అనుకుని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్. దేశానికి కావాల్సింది పంచాయతీ రాజ్. మీ జీవితాల్ని పండించేది పంచాయతీ రాజ్. పంచాయతీ రాజా అంటేనే అది రామరాజ్యం. మీకు భాగ్యాన్నిచ్చే మహారాజే పంచాయతీ రాజ్. జనకరాజ్, కృష్ణరాజ్, నరసింహరాజు లాంటిది కాదు ఈ పంచాయతీ రాజ్. మీకు అదృష్టాన్ని ఇచ్చే ఒక భాగ్యరాజ్, అదే పంచాయతీ రాజ్. పంచాయత్ రాజ్ అంటున్నాడు, అది టీవీయే. అవునండి. దేశం సుభిక్షంగా ఉండాలంటే పంచాయతీ రాజ్. ఏంటి టీవీలో నచ్చొస్తుంది? అదే కరెంటు అప్పు
వస్తుంటుంది, అదే టీవీలో నచ్చి. టీవీలో కూడా వస్తుందా? ఏం కావాలన్నా వస్తుంది కావాలి. నమ్మిన వారికి అన్యాయం చేయదు. బా బా బా. పంచాయతీరాజ్. ఏయ్, జాగ్రత్త. ఇప్పుడు మనం ఎక్కడున్నా? మనం కోతులు పట్టుకున్నాం. గోతులనా? అవును, చాలా పెద్దదిగా ఉంది. అయ్యో, ఎంత పెద్ద గోతులో చిక్కుకుపోయారే. అసలు ఇక్కడి నుంచి ఎలా బయటపడతాం? ఐడియా. ఏంటి? జో, నా మీద పెట్టు. నేనా? ఎక్కు. అబ్బా, పచ్చి ఆగిపోయింది. తెల్లారేదాకా ఇక్కడి నుంచి బయటపడలేం. అంతవరకు ఏం చేద్దాం? కథలు చెప్పుకున్నాం. ఏం కథలు? మన కథలు. ముందు నీ కథ చెప్పు, కానీ నిజం చెప్పు. నా కథ. అందులో చాలా మలుపులున్నాయి. ఆహా. అడుగడుగునా అపజయాలే చూశాను. జీవితంలో నేను చాలా దెబ్బలు తిన్నాను. అయితే ఈ దెబ్బ లేటెస్ట్. తర్వాత 10వ ఏటి అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. నేను పుట్టడమే నేను చేసిన మొదటి తప్పు. నేను మా మావయ్య ఇంట్లో పెరిగాను. ఆయన హైదరాబాద్ పక్కనే ఉన్న కాజీపేటలో పెద్ద డాన్స్ ట్రూప్ పెట్టారు. వాళ్ళ అబ్బాయికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. నా డాన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుండేది. కానీ ఈ రోజుల్లో ఆ ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తున్నారు? మనుషులే రావడం లేదు. కంపెనీ ఇక నుంచి నీ డ్రెస్ ఇదే వేసుకో. ఆడు ఆడవే. అవును, నేను క్యాబరే డాన్స్ మొదలు పెట్టాను. ఎన్నో ఊళ్ళు తిరిగాను. నా నాట్యాన్ని చూసే అన్ని కళ్ళు నాకు కళ్ళలా అనిపించలేదు. నన్ను తినేసేలా చూశా. అతను అంతటితో ఆగలేదు. నన్ను చెడుదారి పట్టించాలని చూశాడు. హలో, రావే. నా మాట విను. చెప్పేది విను. ఏయ్. పతివ్రతవా? నువ్వు అర్థం చేసుకోకుండా పారిపోయి వచ్చేసావే తెలివి తక్కువదాను. నిన్ను ఈ ఒకే ఒక ఫారెన్ ట్రిప్ తో 10 లక్షలు సంపాదించుకో. మర్యాదగానే చెప్పేది విను. నేను నీకు మొగుండే. కట్టుకున్న భార్యనే వేరే వాడికి అప్పగిస్తున్నావే. ఛీ! నువ్వు అసలు మగాడువేనా? మనిషివే కాని నువ్వు నాకెలా మొగుడు అవుతావురా? ఈ నిమిషం నుంచి ఆ బంధం తెగిపోయింది. నేను నీకు తాడి కట్టిన వాడిని. నువ్వు కట్టింది పసుపుతాడు కాదురా, పుడతాడు. నీకు బంధువులు ఎవరు లేరా?
సికింద్రాబాద్ ప్రాంతంలో మా బామ్మ ఉండేది. ఆవిడ దగ్గర ఉందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆవిడ చనిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య. మెలిగా జాగ్రత్త. ఇప్పుడు షవర్ బాత్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. చెప్పనా నా కథ తీయని పాటగా సాగనా నీ కథ నీవు నా పాటగా. నా హృదయం పలికే నీ గాథ నీ చెలిమి కలిమి నాదేగా. చెప్పనా నా కథ తీయని పాటగా. ఎన్నెన్నో గీతాలు పాడేనులే ప్రజలోనే పేరు పొందేనులే. ఈనాడే నా మనసు కరిగేనమ్మా నాలోన నీ శ్వాస నిలిచేనమ్మా. ఎగలో కదిలే తీరని దాహం నీ సన్నిధిలో తీరెనులే. వెతలల్ని మరిపించు నీలేదనౌన నా కోసమే ఉన్న సిరిమల్లిను. చెప్పరా నా కథ తీయని పాటగా సాగనా నీ కథ నీవు నా బాటగా. భారాలు తొలిగేనులే మధురానుబంధాలు తెలిసేనులే. వెనలేని స్నేహాలు ముడివేయని రాగాలు రాగాలు తడి చేయని. ఏదో ఏదో ఆనంద బంధం విరిసే కాదా నీ నీడలో. అనుకోని బాటల్లోనే సాగు వేళ నీవేగ చేదోడు ఆగోడు నాకు.
చెప్పనా నా కథ తీయని పాటగా సాగనా నీ కథ నీవు నా బాధగా నా హృదయం పలికే నీ గాథ నీ చెలిమి కలిమి నాదేగా చెప్పనా నా కథ తీయని పాటగా జో వచ్చేదే ఈ మంచం తీసి ఆ రూమ్ లో వేసుకుంటానా? ఎందుకు? మంచాలు విడదీస్తే సూర్యునికి ఆరునికి మధ్య 7 సముద్రాలున్నాయా దాటలేకపోవడానికి? మనసులో కట్టుబాటుంటే ఒకే మంచం మీద కూడా పడుకోవచ్చు. ఏదైనా మన మధ్య అడ్డం అవసరం అనుకుంటే ఈ గీతని మధ్యలో ఉంచుకుందాం. ఇలక సూపర్ గా ఉందే. ఆడ పోలీసులు చూసా గానీ ఆడ శరపతి చూడలేదే. ఏం కావాలి? ఏడుగా నువ్వే కావాలా? అక్కడి నుంచి నాకు చూసావా? అతనే మా అన్నయ్య. దొంగ కొలు పట్టేవాళ్ళ ఉన్నాడే ఆ గెటపుడా? అవును, నాకు బందోబస్తు. సెక్యూరిటీయా? సరే పోనీ నువ్వు వెళ్ళి మసాలా దోశ తీసుకురా. ఏయ్యా, ప్యాంట్ వేసుకున్నావు, పైన ఈ టవల్ ఎందుకు? ఈ కాలంలో దేనికైనా సరే ఒట్టే తీరవలసిందే. ఒట్టేసి పెళ్లి చేసుకుంటామని ప్రమాణం చేసి మాటిస్తేనే కాని ఈ కాలం పిల్లలు లవ్ చేయడం లేదు. ఏకదం ఇప్పుడు నీ కోసం పెళ్లి చేసుకుంటాను మాట. ఆడపిల్ల నవ్విందంటే ఓకే. నేను వైలిస్ట్ ని నెలకి 3000 రూపాయలు సంపాదిస్తా ఉన్నా. నాకు తెలుసు. ఒట్టేస్తానన్నారే, టవలేసి దాటండి చూద్దాం. నిజంగా అంటున్నావా? దాటవయ్యా. ఇప్పించకయ్యా, దోశ తిను. నీకు నచ్చాననుకో, మీ అన్న కూడా నచ్చాలి కదా. అతను మా అన్నయ్యే కాదు. ఎంజాయ్. माफ कीजिए पिताजी, माफ कीजिए, आपको गुस्सा नहीं करना। छोटे बच्चों को भूल को आप माफ नहीं कर सकते क्या? मुझे बचाइए, माफ कीजिए, माफ कीजिए पिताजी, माफ कीजिए, माफ कीजिए, सॉरी, आई एम सॉरी, थैंक यू.